చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటి వరకు 274 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా 33 మంది మెడికోలు, సామాన్య ప్రజలు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా విమానం బీజే మెడికల్ కాలేజ్ భవనంపై కూలగా అందులో ఉన్న మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 265గా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. ఇందులో తొలుత 24 మంది మృతి చెందినట్లు సమాచారం రాగా ఇప్పుడు ఆ సంఖ్య 33కు చేరింది. దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాల ముఖాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నట్లు సిరాగు పోలీస్ అధికారి గోసాయి వివరించారు. DNA ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాలను గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. DNA పరీక్షల కోసం సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఇక మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం హోం సెక్రటరీ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల నుంచి జాయింట్ సెక్రటరీ హోదాకు చెందిన వారికి అవకాశం కల్పించారు. ఈ కమిటీ 3 నెలల్లో విమాన ప్రమాదంపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. విమాన శిథిలాలు సేకరించాయి దర్యాప్తు బృందాలు. శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ లభ్యమైంది. విమానంలో వీడియో ఫుటేజ్ DVRలో లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై దర్యాప్తులో పలు పరికరాలు కీలకం కానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.